నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద బాబు గారు ఇచ్చారంటే మన సేవకులందరూ పోయి రిసీవ్ చేసుకుని లోపల తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం. సేవకులు వెళ్ళండి. కార్యకర్తలు ఆ అఖండం ద్వారా వెలిగించవలసి ఉంటుంది, గమనించండి, జాగ్రత్త. जय गुरुदत्ता, श्री गुरुदत्ता। ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలండి. డాల్మిల్ శ్రీన్ గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలండి. श्री साई दत्ता जी, ओम गुरु दत्ता जी, श्री साई दत्ता जी, ओम गुरु दत्ता जी, श्री साई दत्ता जी।
ధర్మకర్త స్వామి ముఖ్య అతిథిగా వచ్చారు స్వామివారు, వారిని కూడా స్వాగతం సుస్వాగతం. అలానే పురుషోత్తపట్నం నీటి సంఘం అధ్యక్షుడు పేరా సంజీవరాయుడు గారిని, ఇంకెవరంటే దయచేసి అందరూ కూడా పాల్గొన్న వాళ్ళు కమిటీ సభ్యులు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పిలిచిన ముఖ్య అతిథులందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాలా పిశాచ జ్ఞానసాగర శ్రీపోయిత శ్రీహరి చిన్నితాభ్యాం అగస్తరేకాది విరించితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురుపాదుకాభ్యాం. గణపతి గురుమేకం సచ్చిదానందరూపం యువత నివసేవ్యం యోగమార్గాదిరూఢం శరణగతముపానామార్తి సంగాత్రివజ్రం మమ హృద నివాసం భక్తి నమ్రోత్యర్థం మమ స్వగృహే స్థిరలక్ష్మీ నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ ఆత్మ జ్ఞాన భక్తి యోగానాం నిరంతర అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సర్వకార్యేషు రాజముఖే సర్వకార్యేషు దిగ్విజయ ప్రాప్త్యర్థం మమ సర్వ అభీష్ట సిద్ధ్యర్థం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపా ముఖేన కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం యోవా త్రిమూర్తి ఓం తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్యాన్యేతుర్హసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాజన్మచంద్రమా స్థిరతి దీర్ఘమాయో. దేవస్య త్వా సవిద ప్రసవే అస్మినోర్బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆజశ్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానశ్చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. మన పూజారి ముడికిపూడి లక్ష్మీనారాయణ గారి ఆచార్యుల ద్వారా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది. మరి అలానే ఎక్కడ లేని విధంగా 158 అడుగుల దత్తస్థాయిని చూపించి స్వామివారి గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో మరి భక్తుల యొక్క కోరికలు ఎన్నో నెరవేరటం జరుగుతున్నాం. మరి ఎంతో దూరం వెళ్తున్నాము, కానీ మన దగ్గరలో ఉన్న మన దేవాలయం యొక్క హిస్టరీ తెలుసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఎంతోమంది భక్తులు హైదరాబాద్ నుంచి కానీ, చెరుగుపల్లి నుంచి కానీ, నెల్లూరు కానించి యొక్క భక్తుల యొక్క స్తోత్రం కోసం అనేక మంది రాష్ట్రంలో నలుమూల నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఆదివారం మీరు అనుకున్న కోరిక 16 ఆదివారాలు 16 ప్రదక్షిణాలు అక్కడ దిగినట్లయితే ఎటువంటి పని అయినా జరుగుతుందని చెప్పి సాక్షాత్తు భక్తులతో చెప్తే డెవలప్మెంట్ కారణమైంది. మరి 10 సంవత్సరం కూడా మనం ఒక కొత్త కార్యక్రమం ఎన్నుకొని శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే ఈరోజు ఒక గొప్ప మహోత్తర కార్యక్రమం మన నారాయణ స్వామి తలపెట్టాడు. అది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప విశిష్టత సంపాదించుకున్నది. ఎందుకంటే రాతి మీద ఏకశిలా విగ్రహం మీద ఇరువైపులా సాక్షాత్తు తొలి అవతారైనటువంటి కలియుగంలో తొలి అవతారైనటువంటి శ్రీపాద వల్లభ, అలానే చివరి అవతారం అయినటువంటి ఆ సాక్షాత్ శ్రీ సాయినాథుడు చెరొక పక్క మరి స్వామివారిని ఏర్పాటు చేసి మరి అతి త్వరలోనే మనం ఈ ప్రాంగణంలోనే మనం స్థాపించుకోవడం జరిగింది. అది కానీ స్థాపించినట్లయితే ఎంతో గొప్ప చరిత్ర. క్రీస్తు శకం 5వ అవతారాలు గాను, 10వ అవతారంగా శ్రీపాద వల్లభుడు, 2వ అవతారం నరసింహ సరస్వతి, 3వ అవతారం మాణిక్యపురం, 4వ అవతారం అక్కలకోట మహారాజు, 5 సాక్షాత్ శ్రీ సాయినాథుడు. మరి ఆ తొలి అవతారం చివరి అవతారం అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఏకరాతి మీద 30 అడుగుల ఎత్తులు స్థాపించిన గొప్ప ఘనత. సుమారు 2 కోట్ల ప్రాజెక్టు. మరి ప్రతి ఒక్క భక్తుడు అష్టవాసి పడాలని ఒకే ఎత్తి కూడా ఒక 20 లక్షలు ఇస్తా ఉన్నారు. ఆ రాయి చెక్కడానికి 50 లక్షలు, రాయి 50 లక్షలు. మరి ఈటి ఆంజనేయులు గారు 5 సంవత్సరాలు జరుగుతుంటే పాప ఈటి ఆంజనేయులు గారు ఎంతో కష్టపడి మనకు ఆ రాయి తీసేయడం జరిగింది. మహానుభావుడు. వారి సందర్భంగా వారిని కూడా ఆహ్వానించాం, వారు రాలేకపోయారు. మరి అలాంటి మహానుభావుడు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
రాబోయే ఒక తొందరలోనే రాజదత్త యోగి రాజదత్త స్వామియే శరణం శరణము గురుదత్త రెండవ మెట్టు అత్రివర్గదత్త అత్రివర్గదత్త స్వామియే శరణం శరణము గురుదత్త మూడవ మెట్టు దత్త ప్రభు దత్త దత్త ప్రభు దత్త స్వామియే శరణం శరణము గురుదత్త నాలుగవ మెట్టు కాలాగ్ని శమన కాలాగ్ని శమన స్వామియే శరణం శరణము గురుదత్త ఐదవ మెట్టు యోగి జన వల్లభ అయ్యన్న వల్లభ స్వామియే శరణం శరణము గురుదత్త ఆరవ మెట్టు లీలా విశ్వంబర లీలా విశ్వంబర పదకొండవ మెట్టు ఆది గురుదత్త ఆది గురుదత్త స్వామియే శరణం శరణము గురుదత్త పన్నెండవ మెట్టు శివరూప దత్త మూడవ మెట్టు దేవదేవ దత్త దేవదేవ దత్త స్వామియే శరణం శరణము గురుదత్త పద్నాలుగవ మెట్టు దిగంబరాయ దిగంబరాయ స్వామియే శరణం శరణము గురుదత్త పదహారవ మెట్టు దిగంబర ఇక్కడ చూసినా కానీ దత్త జయంతి ఘనంగా జరుపుకుంటున్నాము. త్రిమూర్తుల అవతారం శివుడు బ్రహ్మ విష్ణు అవతారమైన మరి దక్షిణ భారతదేశంలోనే ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఎంతో ప్రశస్తమైన ఈ దత్తస్వామి గుడి, దీన్ని బాగా అభివృద్ధి చెందాలి, భక్తులందరూ కూడా దీనికి తోడ్పాటు చేయాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఇది ఘనంగా ఏర్పాటు చేసి కోటి ఉత్తర కార్యక్రమాన్ని 9 కోట్లు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ప్రతిపాటి పుల్లారావు గారు మాజీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు, భక్తులు, మహిళలు, మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మరొకసారి ఈ గుడి చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా మన దత్తపీఠాధిపతి కూడా ఇక్కడ రావడం జరిగింది. వారి పాదాలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇది ఘనంగా నిర్వహించిన భక్తులు ఎవరికి గుడి చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రిక శివ గారు, శ్రీనివాసరావు గారు, వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై గురుదత్త. మన ముఖ్య అతిథులు మన సేవకులు ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ ಇಲ್ಲಿ కూడా కొంచెం సేపు ఓర్పుగా ఉండి వెలిగించిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు తెలియజేస్తూ మీ సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దత్త ఆశీస్సులు. జై గురుదత్త. జై గురుదత్త.